హాయ్ అండి. నేను మీ ఉమా. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ద్వారకా తిరుమల అయితే వెళ్తున్నాము. ఇంటి దగ్గర 3కి స్టార్ట్ అయ్యామండి. 73 కిలోమీటర్స్ చూపిస్తుందండి. 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మేమైతే 3కి స్టార్ట్ అయ్యాము. సడన్గా అనుకుని బయలుదేరిన ప్రయాణం అండి ద్వారకా తిరుమల. ఎందుకో ఆ శ్రీనివాసుడు మమ్మల్ని చూడాలనుకుని ఉండి ఉంటాడనుకుంటా. అందుకే మేము 3 అయినా కూడా స్టార్ట్ అయిపోయాము. బండి పెట్రోల్ అయితే ఫుల్ చేయించేసుకున్నామండి. ఇంకా గూగుల్ తల్లిని నమ్ముకుని అయితే ప్రయాణం స్టార్ట్ చేసాము. ద్వారకా తిరుమల మనకు దగ్గరే కదా, ఒకసారైనా వెళ్దాము అని చెప్పేసి 2 o'clockకి అనుకుని 3 o'clockకి స్టార్ట్ అయిపోయామండి. మేము చాలా హ్యాపీ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా స్టార్ట్ అవుతాము, టెంపుల్కి వెళ్తాము అని. వెళ్ళే దారంతా కూడా ప్రశాంతంగా ఉందండి. ఎందుకంటే సూర్యుడు అస్తమించే టైము దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఎండ మొత్తం తగ్గిపోయింది. వేసవికాలం వచ్చేస్తుంది కాబట్టి అయితే ఈవినింగ్ లేకపోతే మార్నింగ్ జర్నీసే చేస్తాము. ఎండ గురించి గూగుల్ తల్లిని నమ్ముకుని ఎలాగైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. సరౌండింగ్స్లోనే ఉన్నాము. ఇంకా మనం కొండ కిందకి దిగి టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయిపోతాము. టెంపుల్కి వెళ్ళే గేట్ దగ్గర అయితే మనకి కార్స్కి బైక్స్కి కూడా అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారండి. బైక్కి 10 రూపీస్ తీసుకున్నారు. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి కరెక్ట్గా 5:15 అయిందండి. 5:30కి దర్శనం ఆపుతారు అని చెప్పేసి అన్నారు. మేము 10 మినిట్స్లో ఇంకా పరుగున వెళ్ళిపోయాము. ఇంకా దర్శనం ఆపితే మళ్ళీ కొంచెం టైం పడుతుంది కదా ఓపెన్ చేయడానికి అని. అసలు ఏ ప్లానింగు లేకుండా వెళ్ళి ఎంత బాగా దర్శనం చేసుకున్నామంటే స్వామివారిని దగ్గరకు వచ్చేసరికి స్వామివారు చాలా బాగా కనపడ్డారు. మేమైతే ముందు లైన్లోకి వెళ్ళాము. ఇంకా మా లక్ ఏంటో మళ్ళీ దర్శనము 7కి అయితే ఓపెన్ చేస్తారండి. మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది అని చెప్పేసి ఫాస్ట్గా 5:30 లోపే దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము. అక్కడంతా తిరుగుదాము అని చెప్పేసి బయటకైతే తిరుగుతున్నామండి. ఇక్కడ మండపం అయితే చాలా బాగుంటుంది. కొన్ని పిక్స్ కూడా దిగాము. గోపురం సైడ్ అయితే వెళ్తున్నామండి. గోపురం సైడ్ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. చిన్న వీడియో క్లిప్ యాడ్ చేశాను. ఇది ఫోటో అనుకుని వీడియో తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడున్న రోజుల్లో ఆస్తిపాస్తులు సంపాదించుకోకపోయినా ఈ మెమోరీస్ అనేవి క్యాప్చర్ చేసుకోవాలండి. నేనైతే మెమోరీస్ మాత్రం బాగా క్యాప్చర్ చేసుకుంటాను. ఇవన్నీ చాలా వాల్యుబుల్ మెమోరీస్ అని నేను అనుకుంటానండి. ఎందుకంటే మా పాపతోనూ మా ఆయన గారితోనూ హ్యాపీ టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి ఈ మెమోరీస్ ఎప్పుడు నాకు లైఫ్ టైం ఉండిపోతాయి. మా నేహాకి కుంకుమ ఎక్కడ కనిపించినా భక్తితో కుంకుమ పెట్టుకుంటుంది. అంతేకాకుండా నాకు మా ఆయన గారికి కూడా పెడుతుంది. ఫస్ట్ వాళ్ళ నాన్నగారికి పెట్టి ఆ తర్వాత నాకు పెట్టింది. మా నేహ చూసారా ఎన్ని బొట్లు పెట్టుకుందో. సరదాగా కిందకైతే దిగిపోయామండి. నేహ, నేను, మా ఆయన గారు. నేహ అయితే లేడి పిల్లల గంతులు వేసుకుంటూ వెళ్తుంది కిందకి. వాళ్ళ నాన్నగారు ఏమైనా తిందాము అన్నారని చెప్పి రాజమండ్రి నుంచి బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. బస్సెస్ కూడా ఎక్కి రావచ్చు. మనకి బస్సు దేవస్థానం బస్సు అయితే ఇక్కడ దింపుతుంది. లేదంటే కొండపైన కూడా దింపుతారండి. ఇక్కడ దింపినట్టయితే స్టెప్స్ ఎక్కేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కొండపైన కూడా దింపుతారు. ఇక్కడ స్ట్రీట్లో చల్ల పునుకులు అయితే తీసుకుందామండి. ఈచ్ 1 ప్లేట్ వచ్చేసి 30 రూపీస్ అంట. 30 రూపీస్కి అసలు వర్త్ అనిపించలేదు మాకైతే. ఒక 1 అవర్ అటు ఇటు తిరిగేసామండి. తిరిగేసి ఇంకా భోజనం చేయడానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్తున్నాము. టెంపుల్ దగ్గర నుంచి భోజనశాల అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. మేమైతే ఫస్ట్ బండి దగ్గరికి వెళ్తాము. ఆల్రెడీ 7 అయిపోయింది కాబట్టి మేమైతే నడుచుకుంటూ వెళ్ళట్లేదండి, బైక్లోనే వెళ్ళిపోతాము. డే టైంలో అయితే అసలు మామూలు బిజీ ఉండదండి. కానీ ఈవినింగ్ టైంలో కొంచెం క్రౌడ్ తక్కువే ఉన్నారు. మార్నింగ్ టైంలోనే చాలా బిజీగా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు క్లోజింగ్ టైం అవడం వల్ల ఫాస్ట్గా వెళ్ళిపోయాము. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది.
ఒక 2 నిమిషాలు అక్కడ ఉండి దేవుణ్ణి చూడడానికి వీలు కుదిరిందండి. క్రౌడ్ కూడా తక్కువ ఉంది మేము వెళ్ళిన రోజున. ఏనుగైతే కనిపించిందండి. చిన్నగా వీడియో క్లిప్ తీశాను. అక్కడ కనిపిస్తుంది కదా మీకు. డే టైంలో అయితే ఈ ఏనుగుని బయటికి తీసుకొస్తారండి. మనం 10 రూపాయలు చేతిలో పెడితే మనకి తొండంతో ఏనుగు ఆశీర్వదిస్తుంది. చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా 7 అయిపోయిందండి. ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాము. ఓపెన్ చేసేసారండి గేట్స్ అయితే. ఫుడ్ అయితే తినేసి బయటకైతే వచ్చేసాము. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. మేము మళ్ళీ గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని 7:40 కల్లా బయలుదేరిపోయామండి. ఇంటికి వచ్చేసరికి 9:40 అలా అయిందండి టైము. సేఫ్గా ఇంటికైతే రీచ్ అయిపోయామండి. నేహ అయితే అక్కడ రౌండ్స్ వేస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నిహారిక వీడియోస్.